ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 992వ నామం అవ్యాజ కరుణామూర్తి. మంత్రస్వరూపంలో శ్రీ అవ్యాజ కరుణామూర్తయే నమ. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే ఎల్లలు లేని కరుణను తన యొక్క భక్తులపై కురిపించు తల్లి అనే అర్థం వస్తుంది. అమ్మవారి కరుణకు ఎటువంటి పరిమితులు కానీ షరతులు కానీ ఉండవు. మనం ఎవరిపైనైనా కరుణ చూపించాలంటే, ఎవరికైనా సహాయం చేయాలంటే వారి వద్ద నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాం. కొంతమంది ఎటువంటి ప్రతిఫలాన్ని వారి దగ్గర నుండి ఆశించకపోయినా అందరూ మన యొక్క గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టలను ప్రశంసించాలి అని అనుకుంటారు. అమ్మవారికి అటువంటివి ఏమీ లేకుండా తన భక్తులందరిపై తన కరుణను ప్రదర్శించి రక్షిస్తుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అంటే ఇక్కడ మనం చేయవలసిన నిష్కామ కర్మ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అమ్మవారు కూడా నిష్కామ కర్మను చేస్తారు అనే విషయం మనం గ్రహించాలి. మనకు ఎనలేని ఉపకారం చేస్తే ప్రత్యక్ష దైవాలైన సూర్యచంద్రుడు మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. సూర్యుడు ప్రతి ఉదయమే ఉదయిస్తూ మనకు జీవనాన్ని గడిపేందుకు అవసరమైన శక్తి ప్రసాదిస్తూ మనలను చీకటి నుండి విముక్తులను చేస్తున్నాడు. అదేవిధంగా చంద్రుడు సాయంత్రం చల్లబడిన తర్వాత చల్లటి వెన్నెల కురిపిస్తూ మనకు విశ్రాంతిని కలుగచేస్తున్నారు. అంతేకాకుండా వివిధ రకాల ఔషధులు పెరిగేందుకు అవసరమైన శక్తిని ప్రసాదిస్తూ మనలను రోగముల నుండి రక్షిస్తూ ఉన్నారు. ఇలా నిష్కామ కర్మ చేస్తూ ఉంటే మనకు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తూ ఉన్నారు. అమ్మవారి కరుణ మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.